గగన్ని భూమి హక్ చేసుకోగానే గగన్ అలానే చూస్తూ ఉంటాడు. మీరు రాకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏమై ఉండేదో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. భూమి, నేను వచ్చాను కదా, నీకేం కాదు, నీకేం కానివ్వకుండా నేను కాపాడుతాను కదా. నిజంగా మీరు నాకు ఎంత ధైర్యం ఇచ్చారంటే, మీరున్నారని నమ్మకాన్ని నాకు కలిగించారు అని విధంగా అంటూ అలా ప్రేమగా గగన్ని చూస్తూ ఉంటుంది. అసలు నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నన్ను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, ఆ అపూర్వ అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. ఏం చెప్తున్నావు? ఏంటి భూమి నువ్వంటుంది? నిన్ను కిడ్నాప్ చేసింది ఆ అపూర్వానా? అవును, నన్ను కిడ్నాప్ చేసింది ఆ అపూర్వానే. మరి తనకేం సంబంధం లేదని, తను బ్యూటీ పార్లర్లో ఉందని తప్పుడు సాక్ష్యం చెప్పింది. నాకు తన మీదే ముందుగా అనుమానం వచ్చింది. కానీ తను మాత్రం నేనెందుకు కిడ్నాప్ చేస్తానో నాకేం అవసరం తన గురించి అన్నట్టుగా వాదించింది. కానీ నిన్ను కిడ్నాప్ చేసిందని తెలిస్తే మాత్రం తనని నేను ప్రాణులతో బ్రతకనివ్వనని ముందే వార్నింగ్ ఇచ్చి వచ్చాను భూమి. ఇక పద, నేరుగా మనం అక్కడికే వెళ్దాం. వద్దండి, వాళ్ళతో గొడవలు ఎందుకు చెప్పండి? వద్దండి. ఎందుకు ఎందుకు వదిలేయాలి? నిన్ను కిడ్నాప్ చేసి నిన్ను బాధ పెట్టింది కదా, మరి నేనెందుకు తనని వదిలేస్తాను? వెంటనే మనం ముందు అక్కడికి వెళ్ళాలి, పద అనే విధంగా అంటూ వెంటనే భూమిని తీసుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు గగన్. భూమి కంగారు పడిపోతూ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఎంత గొడవ జరుగుతుందో ఏంటో. ఇప్పుడు ఎలా ఆంటీకి కూడా నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అని మనసులో భూమి అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని మనసులో భూమి అనుకుంటూ వెంటనే, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? నేను ఫోన్లో అర్జెంటుగా మాట్లాడాలి. ఎవరితో? మా అమ్మతోనేనా? చెప్పు. అంటే అది కాదండి, ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో గొడవ పడటం ఎందుకు అని నా ఉద్దేశం. నువ్వు అలా అనుకుంటున్నావు. ఈరోజు ఊరుకుంటే రేపు ఇంకొకటి చేస్తారు. అందుకే వాళ్లకు సరైన బుద్ధి చెప్పాలి. నా భార్య చాలా మంచిది, అలాంటిది కాదు అని విర్రవీగుతున్నాడు. మరి నిన్ను కిడ్నాప్ చేసింది తన భార్యే అని ఆ శరత్ చంద్రకు తెలియాలి కదా అని అనగానే వెంటనే భూమి అలానే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇవన్నీ ఆపినా కూడా ఆపేలా లేడే, ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదే అని మనసులో భూమి అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం వెంటనే శరత్ చంద్ర ఇంటికి వస్తాడు. మరోవైపు మాత్రం చెర్రి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అసలు భూమి దొరికిందో లేదో, ఎక్కడ ఉందో ఏంటో. లొకేషన్ మాత్రం అన్నయ్యకి సెండ్ చేశాను, కానీ అన్నయ్య దగ్గర నుంచి ఎలాంటి రిప్లై లేదు అని చెర్రి మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉండగా అంతలో కారు దిగి వెంటనే భూమిని పట్టుకొని గగన్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. గగన్ మాత్రం అపూర్వ అపూర్వ అని గట్టిగా పిలవగానే వెంటనే అపూర్వ కంగారుగా క్రిందికి వస్తూ ఉంటుంది. వీడేంటి ఎంత గట్టిగా అరుస్తున్నాడో అని విధంగా అనుకుంటూ అలా చూస్తూ ఉండగా అదే సమయానికి భూమిని తీసుకుని వచ్చిన గగన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి దీన్ని పట్టుకొని వచ్చాడు? గొప్ప తీసి నేనే కిడ్నాప్ చేశానన్న విషయం ఇది చెప్పేసిద్దా ఏంటి అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే శరత్ చంద్ర కూడా క్రిందికి వస్తాడు. మళ్ళీ ఎందుకు వచ్చావు? అమ్మా, నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నానండి. బాగానే ఉంటుంది, ఎందుకుండదు? మీ భార్య లేకపోయి ఉంటే బాగానే ఉండేది. ఏం మాట్లాడుతున్నావు? అవును, నీ భార్య కిడ్నాప్ చేసిందంటే నువ్వు నమ్మలేదు కదా, అందుకే సాక్ష్యాన్ని తీసుకొని వచ్చాను, నీ ముందే నిరూపించడానికని వచ్చాను అని అనకనే ఇక అపూర్వ కంగారు పడిపోతూ చూస్తూ ఉంటే ఏంటా సాక్ష్యం అని శరత్ చంద్ర భూమి, నువ్వు ముందు ఏం జరిగిందో చెప్పు అని అనగానే వెంటనే బాధపడిపోతూ, నన్ను అసలు కిడ్నాప్ చేసింది ఎవరో కాదండి, మీ ఆవిడే నన్ను కిడ్నాప్ చేసింది అని అనగానే ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతారు. ఏంటి అపూర్వ, నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసావా?
అసలు ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నావు అని ఈ విధంగా అంటూ ఉంటే, ఏంటి బావా వీళ్ళేదో అబద్ధం చెప్తున్నారు బావా, అయినా నేను ఆ అమ్మాయిని నేను కిడ్నాప్ చేయడం ఏంటి, వీళ్ళు ఖచ్చితంగా ఏదో మోసం చేస్తున్నారు బావా, నువ్వు నమ్మకు బావా అని అపూర్వ నటిస్తూ ఉంటుంది. లేదు బావా, ఖచ్చితంగా అబద్ధం చెప్తుంది, ఆపుతావా నీ నాటకాలు, కూతురు వయసున్న ఒక ఆడపిల్లని ఇంత బాధ పెడతావా, కిడ్నాప్ చేసి ఒక అబ్బాయితో, చిచి అసలు చెప్పాలంటేనే అసహ్యంగా ఉంది. అయినా నేను ఆ రోజు చెప్పాను కదా, నా వాళ్ళ జోలికి వస్తే ప్రాణాలు తీస్తానని అని అనగానే అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అందుకే నిన్ను నేను ప్రాణాలతో బ్రతకనివ్వను, నా వాళ్ళ జోలికి వచ్చావు, కిడ్నాప్ చేశావు, ఆ క్షణంలో నేను రాకపోయి ఉంటే ఇప్పుడు భూమి బ్రతుకు ఏమయ్యేది, నిన్ను నేను బ్రతకనివ్వను అని అంటూ వెంటనే అపూర్వ మెడ పట్టుకోగానే శరత్చంద్ర షాక్ అయిపోతాడు. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుని వెళ్తాను అని విధంగా అంటూ గట్టిగా మెడ పట్టుకొని నొక్కుతూ ఉంటే, వదులు వదులు అని అందరూ అంటూ ఉంటే, రే నా భార్య మీద చేయి శరత్చంద్ర అంటూ ఉంటాడు. తీస్తావా లేదా, చచ్చాకే చేయి తీస్తాను అని అనగానే, నా భార్య మీదే చేయి వేస్తావా అని అంటూ కోపంగా వెళ్ళి తుపాకీని పట్టుకొని వస్తాడు. నా భార్యపై చేయి తీయరా, లేదంటే చేస్తావు, చచ్చినా మంచిదే, కానీ నీ భార్య మెడపై ఉన్న నా చేయిని మాత్రం నేను తీయను అని గట్టిగా అంటూ ఉంటే, అప్పుడు వెంటనే ఇక శరత్చంద్ర ఏం చేయాలో అర్థం కాక తుపాకీతో పేల్చగానే ఒక్కసారిగా గగన్ కుండలపై పేలుతుంది. భూమి షాక్ అయిపోతుంది. గగన్ అని విధంగా అనగానే అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఇక చెర్రీ మాత్రం అన్నయ్య అని గట్టిగా అరుస్తూ వెంటనే గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఏంటండి మీరేం చేస్తారో మీకైనా అర్థమవుతుందా, నన్ను కాపాడాలని వచ్చిన అతన్ని చంపాలని చూస్తారా, నన్ను చంపాలని ఈయన చూడలేదా, అందుకే నా భర్త చంపేశాడు, మంచిగా చెప్పాడు వినలేదు, అయినా ఏంటే నిన్ను కిడ్నాప్ చేశాను నేనే అని అంటున్నావు, అవునండి మీరే కదా చేశారు, నువ్వు నన్ను చూసావా, లేదు, మరి చూడనప్పుడు నా మీద నిందెలా వేస్తావు, నేను ఎదురుగా నిన్ను చూడలేదు, కానీ కిటికీలో నుండి నిన్ను నేను చూశాను, నువ్వేం మాట్లాడావో, నాకు సంబంధించిన తాలూకు వస్తువులను చూసి నువ్వేమన్నావో నేనంతా విన్నాను అని అనగానే అపూర్వ షాక్ అయిపోతుంది. ఇప్పుడు కానీ ఆ తాలూకు సంబంధించిన జ్ఞాపకాలు అవన్నీ ఇప్పుడు ఈయన తెలుసుకున్నారంటే నేనే తన భార్యని చంపానన్న విషయం బావకి తెలిసిపోతుంది, అలా జరగకుండా ఉండాలంటే నేను ఏదో ఒకటి చేయాలి అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మాత్రం శారద కంగారు పడిపోతూ ఉంటే, అమ్మ నువ్వేం కంగారు పడకు, అన్నయ్య వెళ్ళాడు కదా, క్షేమంగా భూమిని తీసుకొని వస్తాడమ్మా అని నచ్చ చెప్తూ ఉంటుంది. ఏమోనే నాకెందుకో భయంగా ఉంది, ఏం జరుగుతుందో ఏంటో అని, ఏం కాదమ్మా నువ్వేం కంగారు పడకు అని అలా సంధాయిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు మాత్రం గగన్ ఒక్కసారిగా కుప్పకూలి క్రింద పడతాడు. భూమి చాలా బాధపడిపోతూ, ఏమండి లేవండి, ఏమండి నన్ను చూడండి అనే విధంగా భూమి అంటూ బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది.